ఉపాధి హామీ పనుల కింద కల్లాల నిర్మాణాలను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిందని, కానీ ఈ పనులు చేయడానికి వీలు లేదని కేంద్రం తెలంగాణకు నోటీసులు ఇచ్చింది. రైతుల కోసం కల్లాలు కట్టడం నేరమా అని ప్రశ్నించారు మంత్రి నిరంజన్ రెడ్డి. సార్ నారాయణపేట జిల్లాలో రైతు కల్లాలో నిరసన తెలిపి మంత్రి వేరే రాష్ట్రాల్లో నిర్మిస్తే డబ్బులు ఇచ్చిన కేంద్రం తెలంగాణకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ ఆవిర్భవించిన కారణంగా ఇలా బాగుపడుతున్నది, పచ్చబడుతున్న తెలంగాణలో మళ్ళీ మీ విషపు చూపులను ఇక్కడ ప్రసరించకండి. సౌభాగ్యం ఉంది ఇక్కడ. మహాప్రభువులు మీరు కాలం వెళ్ళినాడు మంచినీళ్ళ గతి లేదు, కరువు కాటకాలు, దుర్భిక్షము, వలసలు, రైతుల ఆత్మహత్యలు, నిర్బంధపు పరిస్థితులు, ఎన్కౌంటర్లు, ఒకటి కాదు బహురూపాలలో మీ పరిపాలన యొక్క వికృత రూపాలను అనుభవించి చూసింది తెలంగాణ. కళలో కూడా అనుకోవద్దు మళ్ళీ ఇక్కడ మీకు జాగా ఇస్తారని. టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఉండేటువంటి కొన్ని రాజకీయ పక్షాల్లో ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ ముఖాలు చేతగాక మీలో ఏమైనా ఆనందం చూసుకుంటున్నారేమో, రాక్షసానందం తప్ప ఇక్కడ ఉండే ప్రజలు మాత్రం మీకు ఆ ప్రాతిపదిక ఇవ్వరని చెప్పి నేను మనవి చేస్తాం. కొన్ని తరాలకు చెరిగిపోని గాయాన్ని చేసినటువంటి వాడు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు. తెలంగాణకు కొన్ని వేల మంది సుదూర భవిష్యత్తు కలిగినటువంటి దార్శనికులను పొట్టన పెట్టుకున్నటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీ అధినేతది. లక్షల మంది రైతులు వలసలు పోయినటువంటి స్థితి, వేల మంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి స్థితి. వీటన్నింటికి నిష్కృతి పరిష్కారంగానే తెలంగాణ సమాజం, సకల జనులు, సబ్బండ వర్గాలు ఏకమై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. కేసీఆర్ నాయకత్వం ప్రభుత్వం ఏర్పడింది. ఈ రెండో దఫా నడుస్తా ఉంది. అన్ని పంటలు కలిపి 40-50 లక్షల టన్నులు లేని